మల్లన్న సాగర్ నుంచి ఎత్తిపోస్తున్న నీళ్లతో మూసీకి సంబంధించిన ప్రక్షాళన కూడా చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. గతంలోనే బీఆర్ఎస్ హయాంలో అనేక కీలకమైన కార్యక్రమాలు చేపట్టారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి అనేక రకాల నిధులు కేటాయించారు. దానికి సంబంధించిన ఫలితాలను కూడా చూసాం మనం. ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరిట 1.5 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుగా చెప్తా ఉన్న ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గతంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా దీనిపై ఆరోపణ చేశారు. మూసీ లూటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాం, ప్రజాధనాన్ని దోచుకుంటే ఉపేక్షించామని కూడా స్పష్టంగా హెచ్చరించిన సందర్భం. బ్యూటిఫికేషన్ ఏం లేదు, లూటిఫికేషనే. వాళ్ళ అధిష్టానానికి రాహుల్ గాంధీ గారికి తర్వాత సోనియా గాంధీ గారికి డబ్బులు మూటలు పంపే దాంట్లో 20,000 కోట్లకు దానికి సంబంధించి ఒక టెండర్ పెట్టుకున్నారు. 30,000 కోట్లు దాదాపు దోచుకోవాలనే దాంట్లో పెట్టిండ్రు. అది మూసి పెట్టి ఇప్పుడు కొంచెం వెనకకు తగ్గినారు, మళ్ళీ మొదలు పెట్టినారు. ఇప్పుడు ఎక్కడి నుంచో గండిపేట నుంచి కింది నుంచి లంగర్ హౌస్ వరకు చేస్తే మొదట్లో అని చెప్పి ఇక్కడ ఖాళీ చేయించడానికి మొదలు పెడితే ఎలా నోటీసులు లేకుండా గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ ఉన్నప్పుడు కూడా ఇదంతా ఏంటంటే దోసుకోవడానికి, అవినీతికి చేయడానికి మూసి బ్యూటిఫికేషన్. ఇంతకు ముందే జరిగిన ఎస్టీపీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కట్టిన, కేటీఆర్ గారు స్వయంగా స్ట్రాటజిక్ దీంట్లో కట్టిన సిటీకి సంబంధించి అన్నిటిలో ఆ ఫండ్స్ని ఆయన స్వయంగా కేంద్రం నుంచి తెప్పించి ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైవర్ట్ చేసి కట్టిన వాడి ఈయన పోయి రిబ్బన్ కట్ చేస్తాండి. ఇవాళ ఇంతకుముందు కూడా అట్లే చేసిన 5 ఎస్టీపీలు ఆల్రెడీ అయిపోయిన వాడికి పోయి 2 3 ఈయన ఓపెన్ చేసినాడు. ఇవన్నీ దేంట్లో భాగంగా బ్యూటిఫికేషన్లో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం చేసింది. మూసీ నుంచి వచ్చే వ్యర్థ జలాలని మంచినీళ్ళుగా మార్చి మూసీలో వదలటం అనేది ఆ ఎస్టీపీల యొక్క ఇది. చాలా ఎస్టీపీలు అయిపోయినాయి. 32 ఎస్టీపీలలో దాదాపు 26 27 అయిపోయినాయి. ఇది కాదట మూసీ బ్యూటిఫికేషను. ఆ నుంచి మొత్తం కొట్టుకుంటూ రావాలని. ఏంది కొట్టుకుంటూ రావడంలో అంటే దీంట్లో ఇటు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కట్టాలి అటుపక్క ఇటుపక్క మూసిక అనే దాంట్లో మీరు చూడండి హైకోర్టు షిఫ్టింగ్ నుంచి మొదలైంది ఇది. హైకోర్టు షిఫ్టింగ్ దాదాపు అది 175 ఎకరాలు. అతిసభై రాజేంద్ర నగర్ ఆ యూనివర్సిటీలు ఎక్కడో కట్టిండి. ఇప్పుడు అదొక 170 ఎకరాలు ప్రభుత్వ స్థలం కాబట్టి అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. దాన్ని ఎదురుగానే ఉన్న దాంట్లో ఉస్మానియా ఆసుపత్రి ఆల్రెడీ కూలగొట్టిండు, అదో 125 ఎకరాలు. ఇక కొంచెం మీరు ముందుకు వస్తే ఎంజిఎం ఆల్రెడీ ఆ బస్ స్టాండ్ కూడా లేపేస్తామని ఆల్రెడీ పుకార్లు వచ్చిన ఉన్నాయి. ఇది అదొక 80 ఎకరాలు 70 ఎకరాలు అది ఉంది. గౌలి కూడా ఇటు పక్కది ఆల్రెడీ తీసేసిండు. ఇక కొంచెం ముందు పోతే మీరు మల్క్పేట్ రేస్ క్లబ్ ఉంది, ఆ రేస్ క్లబ్ కూడా ఆల్రెడీ తీసేసి ఆయన సురేందర్ రెడ్డితో మాట్లాడుకొని అక్కడెక్కడో ఇస్తున్నారు అవతల ఓఆర్ఆర్ పక్కన. అదొక దాదాపు 125 ఎకరాలు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ రేస్ క్లబ్ వ్యతిరేకంగానే 80 ఎకరాలు ఉంది. ఈ గవర్నమెంట్ వెహికల్స్ రిపేర్ చేసేది మీరు ఆ మూసి మించి పోతుంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మీకు అది. ఇట్లా ఇక్కడి నుంచి అక్కడి వరకు మొత్తం కూడా దాదాపు 1,500 ఎకరాలు ప్రైవేట్ పరం చేసి దాంట్లో నుంచి దాదాపు 20 నుంచి 30,000 కోట్ల రూపాయలు అవినీతి తీసుకొని అధిష్టానాన్ని మెప్పించాలనే ఉద్దేశం. గారి ఇలా మూసీ మీద ప్రేమ లేదు, మూసీలో బాధపడుతున్న ప్రజల మీద ప్రేమ లేదు, మూసీ బ్యూటిఫికేషన్ అంతకంటే లేదు. ఆల్రెడీ అనేక చర్యలు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు తీసుకున్నారు. వాటిని కంటిన్యూ చేస్తే చాలు. దీనికి 1,00,000 కోట్ల అవసరం లేదు. నువ్వు ఇచ్చే రైతు బంధు ఏమంటే మాత్రం పైసలు లేవంటావు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు 2,500 ఇస్తానండవు. వాటికి నీ దగ్గర పైసలు ఉండవు. రైతు బీమా ప్రీమియం కట్టాలని నీ దగ్గర పైసలు ఉండవు. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏది అమలు కాలే 13 పథకాలలో. నిరుద్యోగ వృత్తి విద్యార్థులకి నిరుద్యోగులకి ఇస్తాన 4,000 అవి ఇవ్వలేదు. భరోసా కార్డు లేదు, స్కూటీలు లేవు. పెన్షన్లు అండి దుర్మార్గం. 42 లక్షల మంది వృద్ధులు పెన్షన్ మీద బతుకుతున్న వాళ్ళకు 2,000 నుంచి 4,000 చేస్తానంటే ఇది అమానవీయమైన పరిపాలన. దీనికి మాత్రం డబ్బులు ఉండవు, కానీ మూసికి మాత్రం 1,50,000 కోట్లు పెడతా 1,50,000 కోట్లు పెడతా అని ఒక డ్రామా మొదలుపెట్టి, ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి ఆయన ఆలోచనలన్నీ అట్లే ఉంటాయి. ప్లాట్ అమ్ముకుంటే బ్రోకర్గా రియల్ ఎస్టేట్ కమిషన్ తీసుకొని బతికినోడు ఆయన. ఇవాళ కూడా అదే ఆలోచనలు వస్తున్నాయి. ఏది కడితే నాకు కమిషన్ వస్తుంది. మంత్రులంతా అంతే. ఇప్పుడు డైరెక్ట్ బట్టి కుమార్ గారు 20% తీసుకొని బిల్లులు ఇస్తున్నారని ప్రచారమే జరుగుతుంది. 20% 30% కమిషన్ అని. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లా మంత్రి గారు ఆయన సకదనం 1,100 కోట్లది సివిల్ సప్లై స్కామ్ ఆల్రెడీ ఉండే మిల్లలతో కుమ్ముక్కై దరిదాపు ఒక 10,000 కోట్లు 12,000 కోట్లు ఆడేసుకున్నాడు. ఆయన దేనికి ఈ డబ్బు సంపాదించేదంటే నెలకు 2,000 కోట్లు ఏదైతే రేవంత్ రెడ్డి ఇస్తున్నాడో నేను ఇవ్వగలిగితే నేనే ముఖ్యమంత్రి అయితే కదా, సీనియర్ నాయకుడు కదా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరాటం అయింది. ఇక వెంకరెడ్డి గారు అయితే ఆయన దుకాణమే తెలిసిన గల్లపెట్టి 5 2 అయినా 3 అయినా తీసుకోవటమే, డైలీ తీసుకోవటమే. ఇక ఆయనకు సంబంధించి శ్రీశైలం టన్నల్ కూలిపోయింది, వాటర్ నీళ్ళు కలిసి కూలిపోయినాయి అంటాడు.